నమస్తే. ఏం పేరు మీకు? కూరపాటి సింగయ్య, చిర్రావూరు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం పనులు. వ్యవసాయం చేస్తా ఉంటా. ఏంది మరి ఇప్పుడు మనకు గవర్నమెంట్ మారింది కదా, మరి ఏంది ఎలా ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికైతే అట్ట నడుస్తూ ఉంది. ఇప్పుడు చెప్పిన హామీల్లో రెండో ఇది ఏంది ఇది గ్యాసు, పింఛనీలు అంతవరకు బాగానే ఉంది. ఒక ప్రతి రైతుకి 20,000 వేస్తా అన్నాడు రైతు భరోసా కింద. అది అట్ట ఆపేసాడు. మరి ఇక ముంగల ఏమన్నా చేసుకుంటూ పోవాలంటే ప్రస్తుతానికి 5 నెలలే కదా నిండింది. చేస్తాడేమని ఆలోచిస్తున్నాం. ప్రతి ఆడవాళ్ళకి కూడా 1500 చేస్తా అన్నాడు కదా, అది సర్వే చేస్తున్నాం అంటున్నారు. అది జరుగుతుంది. మరి వెయిట్ చేసి చూడాలిగా. ఒకసారి పిల్లోడు పుట్టంగానే పెద్దోడు ఎవడు పని చేయడు మనకి. మరి నిత్యావసర సరుకులు రేట్లు తగ్గిస్తా అన్నారు కదా, తగ్గాయా? ఏం మరి మనం కొట్టుకాడకు పోయే వాళ్ళం కదా, అందుకని మనకు తెలియదు. వాటిని గురించి అయితే కొట్టు అతను అడగాలి. అది మరి జగన్ ఉన్నప్పుడు ఏమైనా వచ్చినాయి ఆ పథకాలు? అయ్యాక రైతు భరోసా వచ్చినాయి. మహిళలకి 45 సంవత్సరాలకి 18,000 వేసాడు. అయ్యే కానీ ముందులో ఇసుకలో మాత్రం ఏమో తప్పు వేసాడు. అమ్మఒడి ఒకటి వచ్చింది. అమ్మఒడి వచ్చింది మా అమ్మ పిల్లలకి. అమ్మఒడి కూడా వేస్తా అన్నాడు మరి ఈయన గారు. ఇంకా 8 మొదలయ్యా మరి ఏం చేస్తాడు. తల్లికి వందనం అండి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇంట్లో 2 ఉన్నాయి 3 ఉన్నాయి. స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా వేస్తా అన్నమాట చెప్పాడు. మరి అది జరుగుతుంది. ఓకే. మరి మొత్తానికి చుట్టూ ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ గవర్నమెంట్ గురించి మారినాక? అంటే మారినాక ఏమంటారు, ఇప్పుడే కదా వస్తుంది, చేస్తాడని ఆలోచిస్తున్నారు. అది